వెల్కమ్ టు ఐ న్యూస్. మరోసారి విమాన ప్రమాదం వార్త ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అగ్రరాజ్యం అమెరికాలో ఆ దేశ వైమానిక దళానికి చెందిన అత్యాధునిక F-16C ఫైటర్ జెట్ ఒకటి కూలిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ట్రోనా విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భారీ ప్రమాదం వివరాలేంటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటి ఒక్కసారిగా మంటలు చెలరేగి నేలకూలిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నడినో కౌంటీలో ఈ ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవును, కూలిపోయిన విమానం మరేదో కాదు, అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రఖ్యాత F-16C ఫైటింగ్ ఫాల్కన్ జెట్. ఈ జెట్ నెవాడాలోని నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చెందిన విన్యాసాలకు పేరుగాంచిన ఎయిర్ ఫోర్స్ థండర్ బర్డ్స్ కు కేటాయించబడింది. శిక్షణ మిషన్ లో భాగంగా బుధవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:45 సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు యుఎస్ సైన్యం ధృవీకరించింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఓ పెద్ద ఊరట లభించింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ అప్రమత్తమై పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో పైలట్ చూపిన ధైర్యం, విమానాన్ని సురక్షిత ప్రాంతం వైపు మళ్లించిన చాకచక్యం ప్రశంసనీయం. ఈ ప్రమాదాన్ని సరిగ్గా జెట్ కూలిపోతున్న సమయంలో అటుగా కారులో వెళ్తున్న 60 ఏళ్ల డారెన్ స్ప్రింగర్ అనే వ్యక్తి తన మొబైల్ లో షూట్ చేశాడు. గుండె ఆగినట్లయింది అంటూ డారెన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. దట్టమైన పొగలు కమ్ముకుంటూ ఆ ఫైటర్ జెట్ ఎడారి ప్రాంతంలో కూలిపోయిందని ఆయన పేర్కొన్నాడు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆకాశంలో 4 థండర్ బర్డ్లు ఎగురుతూ కనిపించాయని ఆయన చెప్పటం ఈ మిషన్ లో ఇతర జెట్లు కూడా పాల్గొన్నాయని స్పష్టం చేస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణంపై యుఎస్ వైమానిక దళం దర్యాప్తు ప్రారంభించింది. లక్షల డాలర్ల విలువైన యుద్ధ విమానం కూలటంపై పూర్తి విశ్లేషణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ నిపుణుల్లో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.